బొప్పాయి తోట ఈ విధంగా కాయలు పూత పిందెలతో స్టార్ట్ అయింది. మనకిది స్టెప్ బై స్టెప్, ఇక్కడ స్టెప్ కాసిందా, మళ్ళీ దీనిపైన ఇట్లా స్టెప్ బై స్టెప్ కాస్తుంటుంది. సుమారుగా ఈ బొప్పాయి తోట ఒక సంవత్సరంన్నర మనకి ఫలసాయాన్ని అందిస్తుంది. సంవత్సరంన్నర తర్వాత దీన్ని మొత్తం వేళ్ళతో సహా పీకి వేయడం జరుగుతుంది చెట్టును. ఇది బొప్పాయ తైవాన్ రెడ్ లేడీ 786 రకం. ఇది పెట్టి 7 months అవుతుంది ఫ్రెండ్స్. మనకి 9 monthsకి కటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఒక 1 to 1.5 year మనకి ఫలసాయాన్ని వస్తుంది. సుమారుగా ఒక చెట్టు యావరేజ్గా 1 క్వింటాల్ అంటే ఒక 100 కిలోల పప్పాయని చూడండి. ఎంత చిన్న చెట్టు. ఈ విధంగా ఒక 100 కిలోల పప్పాయని మనకు చెట్టు తన జీవిత కాలంలో అంటే ఒక 1.5 yearలో ఒక్కొక్క చెట్టు సుమారుగా మినిమం ఒక క్వింటాల్ నుంచి 2 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. యావరేజ్గా క్వింటాల్ వేసుకున్నా కూడా మనం ఈజీగా 1 క్వింటాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కేజీ 50 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ఒక 25 రూపాయలు హోల్సేల్ వ్యాపారి మన దగ్గరికి వచ్చి తనే కట్ చేసుకొని కాంటబెట్టి ఒక కేజీకి 25 రూపాయల చొప్పున మనకి ఈ యొక్క బొప్పాయికి రేటు మనకు కట్టేయడం జరుగుతుంది. కాబట్టి 25 రూపాయలు అంటే చాలా మంచి రేట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు 10-15 రూపాయలు ఉండే గొప్ప ఉండేది. ఇవాళ అవేర్నెస్ వచ్చి పప్పాయ అందరూ బాగా వాడుతుండ్రు, బాగా తింటుండ్రు కనుక ఆ రేటు కూడా మంచి రేటు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది సమ్మర్లో నాటాం కాబట్టి సమ్మర్లో మనం నాటడం జరిగింది కాబట్టి అది ఇప్పుడు అన్సీజన్లో వచ్చింది బొప్పాయి. సమ్మర్లో కష్టం మొక్క బతకడం, అంత ఎండలో ఎవరు రిస్క్ చేయరు. కానీ మనం సమ్మర్లో నాటాం కనుక మొక్క ఇప్పుడు అన్సీజన్లో మనకి బొప్పాయి కటింగ్కి వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ తోటలు ఉంటాయి కనుక మన తోటకి మంచి డిమాండ్, మన కాయలకి మంచి రేటు వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తుంది 100%. కాబట్టి ఇది ప్రస్తుతం మా పప్పాయ ఫామ్ యొక్క పరిస్థితి. ఇది నిమ్మ తోట ఫ్రెండ్స్. అంతర్ పంటగా మనం పప్పాయ నాటాం, మీకు తెలుసు. గతంలో నేను వీడియోలు పెట్టిన అంతర్ పంటగా మనం పప్పాయ నాటాం. యాక్చువల్గా ఇది నిమ్మ తోట, మధ్యలో మనం పప్పాయ నాటడం జరిగింది. ఈ పప్పాయ తీసేస్తే నిమ్మ తోటనే మనకి పర్మనెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క కాయ సైజు ఏ విధంగా వస్తుందో చూడండి. 1 కేజీ సుమారుగా 1/2 కేజీ నుంచి మొదలవుతుంది ఒకటి. ఇంక ఇది మొత్తం కాయలు అయ్యేసరికి సుమారుగా 1 కేజీ మినిమం కేజీ వరకు బరువు వస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మనకి ఇది మొదటిసారి కాబట్టి మనకు పప్పాయలో కొంచెం అనుభవం తక్కువ. ఇదే మొదటిసారి కాబట్టి నేను పప్పాయ పండించినటువంటి రాజిరెడ్డి సార్, రిటైర్డ్ జువాలజిస్ట్ రాజిరెడ్డి సార్ యొక్క సలహాలు, ఏరీస్ కంపెనీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ నేను ఈ పప్పాయ తోటను మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మొదటిసారి కాబట్టి నాకు తెలియక కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. అయినప్పటికీ ఇది మంచిగానే ఉందని రాజిరెడ్డి సార్ ఏరీస్ వాళ్ళు అంటున్నారు. చూడాలి దిగుబడి. దీని యొక్క పెట్టుబడి ఇప్పటివరకు మనకి ఇది ఎకరం ఫ్రెండ్స్, ఎకరన్నర. ఇది ఎకరన్నరకి 500 మొక్కలు నాటాము. ఇప్పటివరకు దీని పెట్టుబడి వచ్చి ఒక 1 lakh రూపీస్ అయినాయి. ఇక దిగుబడి అదంతా మనకు కటింగ్కి వచ్చిన కొద్దీ నేను అన్నీ మీకు వీడియోలో చూపిస్తుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ అందరూ చూస్తుండ్రు కానీ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.